బ్రేకింగ్ చూస్తున్నాము. వచ్చే నెల రైతులకు రుణమాఫీ ప్రారంభిస్తామంటున్నారు పొంగులేటి. 31,000 కోట్ల రైతుల రుణమాఫీ చేస్తామంటున్నారు. పేదలకిచ్చిన హామీలపై వెనకడుగు వేసేది లేదంటున్నారు. రుణమాఫీ చేయడాన్ని విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయన్నారు. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు పొంగులేటి. రైతులకిచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామానికి వెళ్లిన ఆయనకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. రుణమాఫీ విధానాన్ని చూసి తట్టుకోలేక విపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అన్న మాట ప్రకారం 31,000 కోట్ల రూపాయలు రైతన్నల ముఖంలో ఆనందం చూసే విధంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దాంట్లో భాగంగా ఇందిరమ్మ రాజ్యంలో ఈ జూలై నెల నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఎవరు అవాక్కులు చవాక్కులు పేలిన ప్రతిపక్షం వాళ్ళు ఈ రుణమాఫీని చూసి తట్టుకోలేక చాలా సొల్లు కబుర్లు నోరు జాస్తి మాట్లాడుతున్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. అందుట్లో రైతన్నలు ముఖ్యంగా గమనిస్తున్నారు. తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని ఈ ప్రభుత్వం పేదోడికి చేసే దాంట్లో వెనకడుగేసే ప్రసక్తే లేదు.